తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్యకిష్టం పారార్ఘ్యం స్వం శృతిశతశిరసిద్ధమచ్ఛాపయంతీం సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయవస్తు భూయః. మన వ్రతంలో 10వ రోజులో ప్రవేశించాం. మొదట ఆభిముఖ్య దశ పూర్తి చేసుకున్నాం. ఆశ్రయణ దశలో ప్రధానంగా ఆధ్యాత్మికంలో ప్రవేశించాలి అంటే చెయ్యాల్సినది శ్రవణం అని తెలుసుకున్నాం. కనుక మొదటి 2 రోజులు పక్షుల యొక్క శబ్దాలు, హరి హరి అనేటటువంటి నామములు, మనకి దేవాలయంలో శంఖం పూరింపబడితే వచ్చేటటువంటి ధ్వని, ఇలాంటి ధ్వనులన్నింటినీ కూడా విన్నామంటే శ్రవణం చెయ్యాలి మొట్టమొదట. ఈ శ్రవణం చెయ్యడం వల్ల మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాలు తగ్గుతాయి అని తెలుసుకున్నాం. దానివల్ల మనకు ఒక ప్రకాశం ఏర్పడుతుంది. ఆ ప్రకాశం ఏర్పడము అనేది 3వ రోజు గోపికను లోపుతున్నప్పుడు చూశాం. ఇంకా 4వ రోజు అంటే 6వ పాశురం, 7వ పాశురం, 8వ పాశురం, 9వ పాశురం. ఈ 4వ రోజు అంటే 9వ రోజు పాశురంలో ఉన్న పిల్లల్ని లేపుతున్నప్పుడు గోపికలు అక్కడ స్థిత ప్రజ్ఞావస్థ అనే ఒక అవస్థలో ఉన్నటువంటి వారిని 4గురిని లేపుతున్నారు వరుసగా అని చెప్పుకున్నాం. ఈ స్థిత ప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి వశీకారావస్థ అనే దానిలో అంటే చుట్టూ భోగములు అన్నీ ఉన్నా వేటిని కూడా అసలు మనసులో కూడా అవి సవాసనగా వాటి మీద ఆకాంక్ష లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండిన పిల్లని నేను లేపుకున్నాం. ఈరోజు మరొక అవస్థలో ఉన్నటువంటి పిల్ల అంటే స్థిత ప్రజ్ఞావస్థలోనే ఏకేంద్రియావస్థ అంటారు. అంటే మిగతా అన్ని ఇంద్రియములు కూడా ఉపరమించి అంటే విషయముల వైపు ప్రవర్తించకుండా ఒక్క మనసు మాత్రమే ప్రవర్తించేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏక ఇంద్రియ అవస్థ, ఏకేంద్రియావస్థ అంటారు దీన్ని. ఇలాంటి అవస్థలో ఉన్నటువంటి పిల్లని ఈరోజు నిద్ర లేపుతున్నారు. దీనికి మనకి భగవద్గీతలో స్వామి కృష్ణ పరమాత్మ చెప్తూ దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ 2 ఉండాలి. ఒకటి దుఃఖేషు అంటే దుఃఖాలు కలుగుతూ ఉంటే అనుద్విగ్నమనాహ ఏమీ కూడా మనసు ఉద్వేగాన్ని పొందకుండా ఉంటుందట ఈ స్థితిలో ఉన్నవారికి. సుఖేషు విగత స్పృహ సుఖాల విషయంలో అవసల సుఖములు అనేటటువంటి స్పృహ కూడా ఉండదు. వీత రాగ భయక్రోధ అంటే రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని కూడా లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక పిల్లని మునిహి ఉచ్యతే అన్నారు. కనుక స్థిత ప్రజ్ఞావస్థలో ఏకేంద్రియావస్థలో ఉన్నటువంటి ఒక పిల్ల, ఈ పిల్లకి తన స్వామి కోసం ప్రయత్నించడం కాకుండా అంటే మన గోపికలందరూ కూడా స్వామి కోసం చేసేటటువంటి వ్రతము స్వామే ఈమె కోసమని చేస్తాడట. అలా చెయ్యడానికి తగినటువంటి స్థితిలో ఉన్న పిల్ల. అంచేత భగవంతుడిని పొందడానికి నేను ప్రయత్నం చెయ్యాలా చెయ్యక్కరలేదా అంటే ఎవరైతే భగవంతుడే మనకి ఉపాయము అనేటటువంటి భావంతో ఉన్నారో వాళ్ళు భగవంతుడిని గురించి మరి ప్రయత్నం చెయ్యరు. ఎంచేత ఆయనే మాకు ఉపాయము కనుక ఆయన్ని ఫలాన్ని సిద్ధించే వరకు ప్రయత్నించవలసినది ఆయనే తప్ప వేరొకటి ఏదీ కాదు. కర్మ కాని, జ్ఞానము కాని, భక్తి కాని ఇవేవి కూడా భగవంతుడిని పొందడానికి నేరుగా ఉపాయములు కావు. ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇవి ఉపయోగపడతాయి. కనుక ఆయనే ఉపాయము తప్ప వేరొకటి ఉపాయము లేదు అని పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నదట ఈరోజు పిల్ల. అంచేత ఒకవేళ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి భగవంతుడి కాని నాతో చేరాడా విగత స్పృహ దానివల్ల ఎవళ్ళకి ప్రయోజనం? స్వామికే ప్రయోజనం తప్ప నాకేమీ ప్రయోజనం లేదు అన్నదట. ఒకవేళ స్వామి కాని చేరకపోతే అనుద్విగ్నమనాహ ఏమీ ఆవేదన పొందదట. ఎందుకని పొందదు అంటే స్వామిదే ఫలితము తప్ప నాది కాదు అనేటువంటి స్థితిలో ఉన్న పిల్ల ఈ రోజు కృష్ణ పరమాత్మ యొక్క భవనానికి పక్కనే ఉన్నటువంటి భవనంలో ఉన్నటువంటి పిల్ల ఈమె కోసమని స్వామి రాత్రి ఆమెను పొందడానికని వస్తూ ఉంటాడట. కనుక ఇలా ఉన్నటువంటి ఒక పిల్లని ఈ రోజు నిద్ర లేపుతున్నారు. కనుక స్థిత ప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి 2వ అవస్థ అంటే మొదటిది వశీకారావస్థ,
రెండవది ఏకేంద్రియావస్థ. కనుక ఏకేంద్రియావస్థలో ఉన్నటువంటి పిల్లని ఈ రోజు నిద్రలేపుతున్నారు. మనకి మళ్ళీ దీనిలో రెండు రకాలుగా చెప్తారు. సిద్ధ సాధన నిష్ట, సాధ్య సాధన నిష్ట అని నిష్టలు రెండు రకాలుగా ఉంటాయట. ఏమిటి సిద్ధ సాధన నిష్ట అంటే సిద్ధమైనటువంటి సాధనం మీదే మనసు నిలిపి ఉంచిన ఆమె. కనుక ఏది సిద్ధమైన సాధనం అంటే భగవంతుడే సాధనము తప్ప వేరొకటి సాధనము కాదు అని ఉన్నవారిని సిద్ధ సాధన నిష్ఠులు అంటారు. వారిని ప్రపన్నులు అంటారు. ఇంకా సాధ్య సాధన నిష్ట అంటే కర్మ కాని, జ్ఞానము కాని, భక్తి కాని మేము భగవంతుడిని పొందడానికి ఉపాయములు అని ఎవరు భావిస్తారో, వాటిని ఆచరిస్తూ ఉంటారో వారిని సాధ్య సాధన నిష్ట కలిగిన వారు అని చెప్తారు. ఈ రెండిటికి ఏది మంచిది, ఏది సుఖము అన్నదాన్ని నిన్న చూశాం మనం. మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం అనే ఒక రెండు న్యాయాల ద్వారా మనకి ఏది స్వామిని పొందడానికి సుఖమైనది అంటే ఆయన మన కోసం ప్రయత్నం చేస్తే సుఖము. కనుక ప్రపత్తి అనే దాన్ని ప్రధానంగా ఉండాలి అన్నారు. అయితే భగవద్గీతలో కర్మ, జ్ఞానము, భక్తి, అవతార రహస్య జ్ఞానము ఇవన్నీ కూడా ఉపాయములే అని చెప్పబడ్డాయి కదా. మరి అవి ఉపాయములు కావా అంటే కర్మను ఆచరించాలా అక్కరలేదా అంటే కర్మను ఆచరించాలి. కానీ ఆచరించినప్పుడు ఎలా ఆచరించాలో తెలుసుకుని ఆచరించాలి. జ్ఞాన సముపార్జన చేసుకోవాలి. కానీ ఆ జ్ఞానం దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. భక్తి ఉండాలి, కానీ అది రుచిగా పర్యవసించాలి. కనుక జ్ఞానము కలిగితే జ్ఞానము మనకి ఆత్మస్వరూప పరస్వరూప జ్ఞానం తెలియడానికి ఉపయోగపడుతుంది. ఇంకా భక్తి కాని కలిగితే అది రుచిగా పర్యవసిస్తుంది. అదే కర్మ కాని చేస్తే అది స్వామి కైంకర్యంగా పర్యవసిస్తుంది. కనుక అలా తెలుసుకొని మనం ఆ కర్మల్ని కాని, జ్ఞాన సముపార్జనము కాని, భక్తి కాని పొందాలి. అవి చెయ్యవలసినవే తప్ప వదలవలసినవి కావు అన్నదాన్ని మనకి భగవద్గీత తెలియచేసింది. ఇలాంటి ఒక పిల్లని ఈ రోజు నిద్రలేపుతున్నాం. ఆ పాశురాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. నోత్తు సువర్గం புகுகின்ற அம்மனாய் மாத்தமம் தாராரோ வாசல் திருவாதாரன் நாத்தத் துஷாய் முடி நாராயணன் நமால் போத்த பறைதரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகரணனும் தோத்தம் உனக்கே பெருந்தயல் தான் தந்தானோம் ஆத்த அனந்தலுடையாய் அருங்கலமேன் కేత్తమాయ్ వందు తిర ఏలోరెంబావాయ్ అని ఈరోజు పాశురంలో ఒక పిల్లని నిద్ర లేపుతున్నారు. ఈ పిల్ల ఎలాంటి పిల్ల అంటే నోత్తు సువర్గం అంటే నోము నోచేసిందట. నోము నోచేసి అప్పుడే సుఖానుభవంలో ప్రవేశించిందా అన్నట్టుగా ఉన్నటువంటి పిల్లని. అంటే ఏమీ ప్రయత్నం చెయ్యకుండా కృష్ణ పరమాత్మని పొందడానికి మేమందరము వ్రతం చేయడానికి వెళుతూ ఉంటే నువ్వు ఏమీ చెయ్యక్కరలేకుండా అప్పుడే స్వర్గ సుఖాన్ని అనుభవించేశావా, స్వర్గంలో ప్రవేశించేశావా అన్నట్టుగా ఉన్నావు తల్లి. ఏమి నీ వ్రతం పరిపూర్ణమైపోయిందా అని అంటున్నారట యువతల పిల్లలు. లోపల పిల్ల స్వామి భగవంతుణ్ణి పరిపూర్ణముగా ప్రేమించి ఆయనే నాకు ఉపాయము తప్ప వేరొక ఉపాయము లేదు, మనం చెయ్యవలసినటువంటి పని ఏమీ లేదు అనుకొని నిశ్చింతగా పడుకున్నటువంటి పిల్ల లోపల ఉన్న పిల్ల. కనుక ఆ లోపల ఉన్న పిల్లను వెళ్ళిలా అనగానే ఆమె తిరిగి మాట్లాడాలని అనుకొని కాని సమాధానం చెప్పకూడదు అనుకొని అలాగ మౌనంగా ఉండిపోయిందట ఆమె. అలా మౌనంగా ఉండిపోగానే వీరు మాత్తమం తారారో వాసలు తిరవాదార్ అన్నారు. ఏమమ్మా నువ్వు పోని తలుపు తీయడానికి అభ్యంతరమైతే అంటే పరమాత్మతో చేరి ఉండి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం వల్ల దానికి విఘ్నం కలుగుతుంది అని కాని భావించి తలుపు తీయడానికి నువ్వు అంగీకరించకపోతే ఒక్కసారి నోటితో మాట చెప్పకూడదా తల్లి? నీ యొక్క వాక్యే మాకు ప్రధానము అని వాసల్ తిరువాదార్ అంటే ఆ కృష్ణ పరమాత్మ నా దగ్గర ఉన్నాడని మీరు ఎలా భావిస్తున్నారు అని అడిగిందిట పిల్ల. అంటే అమ్మా తెలియదా ఆ స్వామి యొక్క ఆ తులసి పరిమళము ఒక్కసారి కాని ఆయన వచ్చి కౌగలించుకుంటే ఆ కౌగలింతలో ఆయన కిరీటానికి చుట్టబడినటువంటి ఆ తులసి మాల యొక్క పరిమళము మొత్తం అంతా కూడా వెదజల్లుతుంది కదమ్మా.
కనుక ఆయన ఉంటే తప్ప అలాంటి పరిమళం రాదు. కనుక నాత్తత్తుషాయముడి అంటే తులసిమాలతో కూర్చబడినటువంటి ఆ కిరీటం, కిరీటానికి తులసిమాల కట్టబడి ఉంది. అలాంటి కిరీటం కలిగినటువంటి స్వామి అయితే తలుపులన్నీ వేసి ఉన్నాయి కదా, నా గదిలోకి ఆయన ఎలా రాగలడు అంటావా? ఆయన నారాయణుడు. నారాయణుడు అనగానే అంతటా వ్యాపించి ఉన్నవాడు కనుక ఆయన అంతః బహిః అన్ని చోట్ల ప్రవేశించగలిచినవాడు, అన్నిటికీ అంతర్యామిగా ఉన్నవాడు కనుక ఆ నారాయణ శబ్దమే మనకి తెలియచేస్తోందమ్మా. అలాంటిది ఆయన నీ దగ్గరికి రాలేడా? వచ్చాడు. ఎలా తెలిసింది? ఆ తులసి యొక్క పరిమళం చేత తెలిసింది అన్నారు. అని ఏం చేస్తాడాయన? నమ్మాల్ మా చేత పోత్త ఒక్కసారి కాన నామ సంకీర్తనం ఆయన కాని స్తోత్రం చేస్తే పరైతరుం ఆ పర అనే వాయిద్యాన్ని ఇచ్చినటువంటి పుణ్యాత్ముడమ్మా ఆయన. మేమేం చెయ్యక్కర్లేదు. ఆయన దగ్గరకు వెళ్లి ఒక్కసారి స్వామిని గురించి నామ సంకీర్తనం చేస్తే చాను, వెంటనే మనకు కావలసిన ఫలితమేమో దాన్ని ఇచ్చేటటువంటి పుణ్యమూర్తి స్వామి. కొండరునాల్ అలాంటి స్వామి అంటే ఆయన రామచంద్ర ప్రభువుగా అవతరించిన సమయంలో కొండరునాల్ అంటే పూర్వం ఒక రోజు ఒకనాడు ఏమైంది? కూత్తొత్తిన్ వాయువేంద కుంభకరణం. ఆ కుంభకర్ణుడనే ఆయన మృత్యువు యొక్క నోట్లో ప్రవేశించేశాడు కదా. రామచంద్ర ప్రభు వాడిని సంహరించాలని అనుకోలేదు, కాంక్షించలేదు. కాని వాడే మృత్యువు యొక్క నోట్లో తనంత తన ప్రవేశించి తన మరణాన్ని తెచ్చుకున్నాడే. అలాంటి కుంభకర్ణుడు తోత్తుం ఉనక్కే ఆయన పెద్ద నిద్ర. ఆ కుంభకర్ణుడు ప్రసిద్ధి అంటే 6 నెలలకు ఒక్కరోజు లేస్తూ ఉండేవాడు బ్రహ్మగారి శాపం వల్ల. అలాంటి కుంభకర్ణుడు నీతో పోటీ పడ్డాడామా? ఆ పోటీలో మీరిద్దరు పందెం వేసుకున్నారా? ఏమా పందెం? నిద్ర అనే దాన్ని పందెంగా వేసుకుంటే ఆయన ఆ పందెంలో ఓడిపోతే ఆయన పెద్ద నిద్రని కూడా నీకు ఇచ్చేశాడా ఏమి? ఇలా నిద్రపోతున్నావు. తాన్ తందాను అని ఆ అత్త ఆనందలుడయోయ్ అని ఆమెను పిలిచారు. అమ్మా, అధికమైనటువంటి నిద్ర కలిగిన దాన, అరుంకలమే అంటే దుర్లభమైనటువంటి భూషణమా, తేత్తమాయ్ తేరుకొని వందు వచ్చి తిరా తలుపు తెరువు అని ప్రార్థిస్తున్నారట ఈరోజు పిల్లని. కనుక మనం ఇందులో పైన కాని భావాన్ని చూస్తే ఒక నిద్రపోతున్న పిల్ల, ఆమె ఏకేంద్రియావస్థలో ఉన్నటువంటి పిల్ల, ఆ పిల్లని నిద్రలేపుతూ ఆ భగవన్ నారాయణుని యొక్క అనుగ్రహ విశేషం వల్ల ఆయనతో అనుభవంలో పరిపూర్ణంగా మునిగి ఉండడం వల్ల ఆమె ఆ తన్మయీభావంలో ఉండి పైకి లేచి రాలేక నిద్రపోతూ ఉంటే, పడుకొని ఉంటే ఆ అనుభవానికి ఎక్కడ విచ్ఛేదం కలుగుతుందో అనే భయంతో ఆమె ఉంటే ఈ పిల్లలు ఆమెను పోనీ నువ్వు లేచి రావద్దమ్మా, తలుపు తీయవలసినటువంటి అవసరం లేదు, కానీ ఒక్కసారి నీ నోటి మాటని తెరువు, వస్తున్నా అని అను చాను అంటున్నారట వీరు. అంటే ఇక్కడ లోపల అర్థానికి కాని మనం వెళితే ఇందులో మొట్టమొదట నోత్తు సువర్కం పొగుగిండ్ర అమనాయ్ అన్నారు. ఫాల్కన్ పంప్స్ స్టెయిన్లెస్ స్టీల్ టెక్నాలజీ యొక్క జన్మదాత. ఇంకా మీ విజయానికి తోడు నీడ. మీ గృహ మరియు వ్యవసాయ అవసరములకు అతి తక్కువ విద్యుత్తును వినియోగించే పంపులు. నో మెయింటెనెన్స్. మీకు అందుబాటులో 24 గంటలు సర్వీస్ సదుపాయం కలదు. ఫాల్కన్ ఇది పంపు కాదు, పాల గంగ. నృసింహ క్షేత్రాలలో విశిష్టమైన పుణ్యక్షేత్రం శ్రీ మహాలక్ష్మీదేవి తపస్సు చేసిన దివ్య ప్రదేశం. పాండవులచే ప్రతిష్ఠించబడిన ఉగ్ర స్వరూపుడు, రాజ్యలక్ష్మి సమేతంగా కొలువుదీరిన దేవదేవుడు, కోరిన వెంటనే వరాలు కురిపించే లక్ష్మీ నృసింహుడు, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ప్రత్యక్ష ప్రసారం ఈ నెల 29వ తేదీ శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి మీ జయ శంకర టీవీలో. శ్రీకరం శుభకరం లక్ష్మీ నృసింహుని ఉత్తర ద్వార దర్శనం.
నోత్తు సువర్కం పొగుగిన్ర అమ్మనాయ్ అన్నారు. అంటే వ్రతాన్ని పూర్తి చేసేసి, అంటే మనం చెయ్యాల్సిన వ్రతము ఒక ఫలం కోసమని. ఏమా ఫలము వీరు కోరుతున్నది? స్వామితో చేరి స్వామికి కైంకర్యం చేయడం అనేటటువంటి ఫలితాన్ని కోరుతున్నారు. దీనికి మేము వ్రతం చెయ్యడానికి సిద్ధపడుతూ ఉంటే అప్పుడే నువ్వు నోమును చేసినట్టుగా, ఆ స్వర్గంలో ప్రవేశించేసినట్టుగా. స్వర్గము అంటే సువర్గం అంటే స్వర్గం, స్వర్గము అంటే సుఖానుభవము అని అర్థం. కనుక సుఖాన్ని కలిగించేటువంటి స్వర్గంలో ప్రవేశించి ఆ సుఖాన్ని అనుభవిస్తున్న దానిలో ఉన్నావమ్మా అంటున్నారు. ఇలా అనేసరికల్లా ఏమిటి, ఇలాగూ వ్రతం చేసి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని కానీ మనం అనుభవించేస్తే, ఆ అనుభవించిన వాళ్ళు అంటే మరేమీ చెయ్యవలసినటువంటి పని లేనివారు ఎలా ఉంటారో అలా ఉన్నదిట ఈ పిల్ల. మరి నేను చెయ్యవలసిందేముంది? ఆ స్వామి యొక్క అనుభవాన్ని పొందేశాను కదా, నాకు కావలసిన వ్రతము ఆయనే పూర్తి చేశాడు కదా అన్నట్టుగా ఉన్నదట ఈ పిల్ల అన్నారు. అంటే ఇక్కడ స్వర్గం అంటే ఏమి అన్నదాన్ని మనం చూడాలి. మనకి ఉపనిషత్తులలో చెప్తూ అగ్ని విద్యలో నచికేతుడికి చెప్తారు. ఆ కేనోపనిషత్తులో స్వర్గే లోకే నా భయం కించనాస్తి. ఆ స్వర్గం అనే లోకంలో భయం అనేది ఏమాత్రమూ ఉండదు అన్నారు అక్కడ. నా తత్ర త్వం నా జరయా బిభేతి. అక్కడ నీవు ముసలితనం చేత భయపడవలసినటువంటి అవసరం లేదు. శోకాదికో మోదతే స్వర్గలోకే అన్నారు. కనుక ఆ స్వర్గలోకంలో ఈ శోకాన్ని అంతటిని కూడా దాటి ఆనందాన్ని పొందుతావు అన్నారు. కనుక ఆనందాన్ని ఇచ్చేదేదో అది స్వర్గము, సుఖానుభవాన్ని కలిగించేదేదో అది స్వర్గము అని మనకు అర్థం. అయితే స్వర్గం అంటే ఏమి అంటే సీతమ్మ చెప్తూ, స్వర్గం అంటే యస్త్వయా సహస స్వర్గ నిరయో యస్త్వయా విన. రామచంద్ర ప్రభు అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటే సీతమ్మ చెప్పిందట, నాయనా నీతో కలిసి ఉంటే అదే నాకు స్వర్గమయ్యా, నువ్వు లేకుండా ఉంటే అదే నాకు నరకము అన్నది. కనుక ఏది స్వర్గము అంటే స్వామితో చేరి ఉంటే అదే స్వర్గము. కనుక స్వర్గం అంటే ఈ ఇంద్రలోకమైనటువంటి స్వర్గం కాదండి. స్వర్గము అంటే అక్కడ చెప్పబడినటువంటి కేనోపనిషత్తులో చెప్పబడిన స్వర్గం పరమపదము, అంటే స్వామి వేయించేసి ఉన్నటువంటి ఆ స్థానము, ఆ దివ్యధామము. కనుక అక్కడికి చేరతాం అన్నదాన్ని మనకి స్వర్గాన్ని, అంటే నువ్వు పరమపదాన్ని చేరి స్వామితో చేరి ఉన్నావా అన్నట్టుగా కనిపిస్తోందిట. నోత్తు సువర్గం పుగుగిన్ర. అదేదో అయిపోయిన ఆనందం కాదు, అనుభవిస్తున్నా అన్నారు. అంటే అలా అనుభవిస్తూనే, అంటే ప్రజెంట్, అంటే ఇంకా అలా ఆ ఆనందాన్ని అలా పొడిగించబడుతోంది. అలాంటి ఆనందాన్ని పొద్దేశావమ్మా. అంటే ఎప్పుడైతే స్వామి నాకు ఉపాయమని పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటారో వారు చెయ్యవలసింది ఏమీ లేదు కనుక వాళ్ళు కృతకృత్యులు, అంటే చెయ్యవలసిన పని పూర్తి అయిపోయిన వారు అన్నారు. కనుక కృతకృత్యశ్చ భారత. ఎవరు కృతకృత్యులు అంటే ఎవరైతే నా యొక్క తత్వాన్ని యథార్థంగా తెలుసుకుంటారో వారు కృతకృత్యులు అని కృష్ణ పరమాత్మ మనకి భాగవతంలో చెప్పేట. కనుక అలాంటి కృతకృత్యతలో పొందేసినట్టున్నావే తల్లి నువ్వు, అంటే స్వామిని పొందేసినట్టున్నావు, ఆనందానుభవంలో అనుభవిస్తున్నట్టున్నావు. ఆ ఆనందానుభవానికి విఘ్నం కలుగుతుందేమో కనుక వచ్చి తలుపు తెరవకపోయినా ఒక్కసారి నోరు తెరు, నీ నోటి వాక్యే మాకు ప్రధానము అన్నారు. ఏమిటిది అంటే భగవద్భక్తుల యొక్క రూప దర్శనం కన్నా వారి వాక్యే మన ఉజ్జీవింపచేస్తుంది అన్నదాన్ని తెలియచేస్తున్నారు. ఆ వాసల్ మాత్తమం తారారో వాసలు తెరువాదో. ఒక్కసారి నోరు తెరు, నీ నోటితో మమ్మల్ని అనుగ్రహించు అన్నారు. అంటే ఎక్కడైనా వాక్కు మనకు ఉజ్జీవం అవుతుందా అంటే మనకి ఆ హనుమ ఆ లంకా నగరంలో సీతమ్మను చూసి వచ్చిన తర్వాత మధురా మధురాలాప కిమాహ మమ భామిని అని అడుగుతాడు. నాయనా మధురమైనటువంటి ఆలాపం కలిగినటువంటి మధురమైనటువంటి రూపం కలిగినటువంటి సీత ఏమనన్నదయ్యా, ఆమె అన్న మాటలేమిటో నాకు చెప్పవా, వాటితో నేను ప్రాణాలను నిలబెట్టుకుంటాను అన్నాడు. కనుక మనకి పరమాత్మని పొందడం కన్నా భగవద్భక్తుల్ని రూపదర్శనం చేయడం కన్నా వారి వాక్కు వినడమే ప్రధానము అన్నదాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. సరే, ఆమె లేవలేదు. ఎందుకని లేవలేదు? ఆనాడు హనుమ వెళ్లి రావణాసుర వధ జరిగిన తర్వాత సీతమ్మతో ఆ వృత్తాంతాన్ని చెప్తే సీతమ్మ నా వ్యాజహార,
ఏమి మాట్లాడలేదట. ఎందుకు మాట్లాడలేదండి అంటే ఆ ఆనందంతో గొంతుక గద్గదమైపోయి మాట్లాడలేదుట. అలా ఉన్నది లోపల ఉన్న పిల్ల. ఉంటే వీరేమో ఒక్కసారి నోరు తెరువు అని ప్రార్థిస్తున్నారు వీరు బయట నుంచి. నా దగ్గరికి నారాయణుడు వచ్చాడని ఎలా తెలిసిందమ్మా? నా తత్తుషాయముడి నారాయణన్, ఆయన నారాయణుడమ్మా. అంటే నారాయణ శబ్దంలోనే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య, అంతటా వ్యాపించిన వాడు కనుక నీ దగ్గరికి కూడా ఆయన ఉన్నాడు అన్నదాన్ని తెలియచేశారట నారాయణ శబ్దం చేత. ఆయన ఎలాంటి వాడు? ఆయన పుణ్యాత్ముడు. అంటే పుణ్యాత్ముడు అంటే ధర్మ, మనకి కృష్ణ సనాతన ధర్మంగా చెప్తారు. మన కృష్ణుడే సనాతన ధర్మం. అంటే ధర్మము అంటే ఉపాయము అని అర్థం. కనుక ఆయన ధర్మం అంటే ఆయనే ఉపాయము. కనుక ఆ ఉపాయమైన వాడు ఏం చేస్తాడు? మనం కాన ఒక్కసారి స్తోత్రం చేస్తే, నామ సంకీర్తనం చేస్తే మనకు కావలసినటువంటి ఫలితాలని అన్నిటినీ కూడా, అంటే మనకి ఆయన మీద ఉన్న వ్యతిరేక భావాన్ని పోగొడతాడు, రుచి కలిగిస్తాడు, దాన్ని వృద్ధి చేస్తాడు, తనతో చేర్చుకుంటాడు, తన కైంకర్యం చేసేలా చేస్తాడు. ఇన్ని రకాలుగా మనకి సహాయం చేస్తాడమ్మా ఆయన. ఆయన పుణ్యాత్ముడు అన్నారు. అలాంటి స్వామి ఒకనాడు రామాయణంలో రామచంద్ర ప్రభువుగా అవతరించిన తర్వాత లంకానగరానికి వెళ్లి ఆ వారందరినీ కూడా నాశనం చెయ్యాలని కోరుకోకుండా వారిని మార్చాలి అని ప్రయత్నం చేస్తే వారెవరూ మారకపోతే ఆ లంకానగరానికి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారు మారక, ఎలాగైతే ఒక మంచి ధార్మికుడైన వాడు ఒక చెరువు కాని తవ్విస్తే ఆ చెరువు అందరికీ ఉపయోగపడుతుందని అతను భావిస్తే కాదని, అందులోకి వెళ్లి ప్రవేశించి ఒకడు కాని మరణిస్తే ఆ మరణించిన వాడు ఇంత దుర్మార్గుడండి ఈయన, ఈ ఊరి మధ్యలో ఎవరైనా చెరువు తవ్విస్తారా అని అంటే ఎలా ఉంటుందో అలాగే స్వామి ఆ రావణాసురుణ్ణి, ఆ కుంభకర్ణుణ్ణి వాళ్ళందరినీ కూడా మారుద్దాము అని ప్రయత్నం చేస్తే వారు మారక సీతమ్మని తెచ్చి ఇవ్వకపోవడం వల్ల ఏం చేశారు? వారంతట వారు వచ్చి ఆ రాముని యొక్క మృత్యు అనేటటువంటి ముఖంలో పడి మసి అయిపోయినారయ్యా. ఏమి ఈయన మారుద్దామని ప్రయత్నించాడా అన్నారు. అంటే అవునండి. ఎలా తెలిసింది? విభీషణుల వారు వస్తే అంగదులు వారు చెప్తారు ఆయన శత్రు పక్షం నుంచి వచ్చాడు కనుక ఆయన స్వీకరించకూడదు అన్నారు. అంటే ఒకవేళ అక్కడ ఉన్నవాడు విభీషణుడు కాక స్వయముగా రావణాసురుడే అయినా ఎవరి నోటి నుంచి సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని వచ్చిందో అక్కడ ఎవరున్నారో వారిని తీసుకురా. ఆయన రావణాసురుడైనా పర్వాలేదు, నేను అభయం ఇస్తాను. మిత్రభావేన సంప్రాప్తం నచ్చజేయం కదంచన, నేను వదలలేనయ్యా వాడిని, అది నా యొక్క వ్రతం అన్నాడు ఆయన. వారికి ధైర్యం కలిగించడానికని చెప్పి రామచంద్ర ప్రభు ఒక మాట చెప్పాడట. ఏమది? పిశాచాన్, దానవాన్, యక్షాన్ అందరినీ కూడా అంగుళ్యగ్రేణ ఒక కాలి గోటి చివరతో వారందరినీ కూడా చిమ్మేగలనయ్యా. అయితే ఎందుకు చిమ్మలేదు? ఇచ్చన్ హరిగణేశ్వర, నేను సంకల్పిస్తే అన్నాడు. కనుక అలాంటి శక్తి కలిగిన వాడు అలా చెయ్యకుండా వారి దగ్గరికి వెళ్లి వారిని మార్చుదామని ప్రయత్నం చేస్తే వారు మారకపోతే అప్పుడు ఏమైంది? ఆయన ఈయన యొక్క మృత్యు అనే ముఖంలో పడిపోయినట్ట, నశించిపోయినాడు. అలాంటి కుంభకర్ణుడు నీతో ఒక పద్యం. ఏమది? ఇద్దరము కూడా ఒక పోటీ పెట్టుకున్నారట. ఆ పోటీలో పణంగా ఏం పెట్టారు? నిద్ర అన్నది పెట్టారు. ఆయన ఎలాంటి వాడు? 6 నెలలకి ఒక్కసారి లేచేటటువంటి లక్షణం కలిగిన వాడు ఆయన. కాని నువ్వేం చేస్తున్నావు? ఆ పోటీలో కాస్త కుంభకర్ణుడు ఓడిపోయినాడట. ఓడిపోతే ఆ పెరుంతుయల్ ఆ పెద్ద నిద్రని కూడా నీకు ఇచ్చేశాడా ఏమిటమ్మా? అంటే నీది ఆ నిద్రని, అంటే తామసమైనటువంటి కుంభకర్ణుని యొక్క నిద్రని కూడా తీసుకొని నువ్వు దాన్ని సాత్వికమైనటువంటి నిద్రగా చేసుకుని మొత్తం నిద్రలోనే ఉండిపోయినావా తల్లి? ఏమిది ఇంత పెరుంతుయల్ అని చెప్తున్నారు. చెప్పి ఆప్త అనందలుడయాయ్, అధికమైన నిద్ర కలిగిన దానా అన్నారు. అధికమైన నిద్ర అంటే ఆయన ఓడి ఇచ్చినటువంటి తామస నిద్ర నీ కూడా తీసుకొని నువ్వు సాత్విక నిద్రగా మార్చుకొని భగవద్ అనుభవంలో పరిపూర్ణముగా ములిగి అనుభవం. మనం నిద్ర అంటే భగవంతునితో చేరి ఉండుట అని చెప్పుకున్నాం కనుక అలాంటి భగవంతునితో చేరి ఉన్నదానా అరుంకలమే అంటే ఒక పెద్ద ఆభరణమా అన్నారు. ఈ ఆభరణం అరుంకళమే అన్నదానికి కలం అంటే పాత్ర అని ఒక అర్థము, భూషణము అని ఒక అర్థము. అరుదైన పాత్రట
అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనుత్తమం పాత్రమిదం దయాయాహ, నీ దయకి పొందడానికి నాకన్నా మంచి పాత్ర దొరకదయ్యా అన్నలాంటి పిల్లట. అంటే భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి పిల్ల, భూషణమైన పిల్ల, అంటే అలంకారమైనటువంటి పిల్ల. అలాంటి పిల్ల రామని పిలిచి కేత్తమాయ్ వందు తేరిరా, అంటే అలాగే అలాగే ఆ నిద్రమత్తులో లేచిరాకమ్మా. ఎప్పుడైనా భగవద్భక్తులైన వారు భగవద్ అనుభవంలో ఉంటే లేచి లోకంలోకి కాని వెంటనే రాలేరు. అలాగే నువ్వు కూడా కాస్త తేరి ఆ భగవద్ అనుభవ యొక్క చిహ్నాలు కాస్తంత తగ్గించుకొని వచ్చి తలుపు తెరువు అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ నువ్వు ఒక్కసారి నోటితో మాట పలుకు అనడం వల్ల ఆమె యొక్క వాక్కుని తమరు వినాలి అని ప్రార్థిస్తున్నారు. ఆ తలుపుని తెరువు అనడం వల్ల నీ యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనము మాకు కలగాలి అని ప్రార్థిస్తున్నారు. ఇలా ఆమె వాక్కుని, ఆమె యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆనాడు తార ఎలాగైతే వచ్చిందో అలా కాకుండా నువ్వు తేరుకని వచ్చి తలుపు తీ తల్లి అని ప్రార్థిస్తున్నారట ఈ పాశురంలో. వందు వచ్చి తియ్యి అన్నారు. మనం తీసుకోగలిచిన వాళ్ళము కాము. ఎవరు తీయాలి? ఆ ఆచార్యులు. ఇంతకుముందు భగవద్ అనుభవంలో పరిపూర్ణముగా ములిగి ఉన్నవారు ఎవరున్నారో వారే తలుపు తీయాలంటే మనకి పరమాత్మని పొందకుండా భగవద్భక్తుల మీద ప్రీతి కలగకుండా అడ్డుపడేటటువంటి అహంకారము అనే దాన్ని తీయాలి. అంటే ఆ భగవద్భక్తులు ఇంతకుముందు భగవంతుణ్ణి అనుభవించిన వారు ఎవరున్నారో వారు మాత్రమే తీయాలి తప్ప, అహంకారాన్ని పోగొట్టాలి తప్ప మనంతట మనం ప్రయత్నం చేసుకుంటే సాధ్యపడేది కాదు. కనుక వారి వాక్కును వినాలి, వారి దర్శనం చెయ్యాలి, వారి దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాలి. వారు భగవద్ అనుభవంలో ఉన్మస్తకమైనటువంటి ఉన్న స్థితిని మనము చూసి ఆనందించగలగాలి. ఇలాంటి స్థితి కలిగినటువంటి ఒక పిల్లని ఈనాడు తన ప్రయత్నం ఏమీ లేకుండా స్వామే తన కోసమని ప్రయత్నం చేసి ఉన్నటువంటి పిల్లను, ఆ పండుకున్న పిల్లను లేపుతున్నారట ఈ రోజు పాశురంలో.